కష్టాల కడలిని ఈది ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసి క్రీడా మైదానంలో సత్తా చాటుతున్నాడు ఓ యువ క్రికెటర్. చిన్నతనంలోనే తండ్రి దూరం కావడం, క్రికెట్ ఆడేందుకు ప్రోత్సహించిన మేనమామ సైతం అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. పిల్లాడిని క్రికెట్కు పంపొద్దంటూ ఇరుగు పొరుగు దప్పిపొడిచినా ఆ తల్లి మాత్రం వెనక్కు తగ్గలేదు. పట్టుదల వదలకుండా జిల్లా స్థాయిలో రాణించి నేడు ప్రతిష్టాత్మక T20 లీగ్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కష్టాలను బౌండరీ దాటించి తన ప్రతిభతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్ గూడెల్లి జస్వంత్తో ముఖాముఖి. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్లో యంగెస్ట్ ప్లేయర్ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. అతను యంగెస్ట్ మాత్రమే కాదు, అతని జీవితంలో క్రికెటింగ్ కెరీర్లో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. అతనే గూడెల్లి జస్వంత్. ప్రస్తుతం అంత పాటున్నారు. ఆయన అడిగి ఆయన లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. హాయ్ జస్వంత్, అసలు ఎక్కడి నుంచి, మీ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చారు? అది నాగర్ కర్నూలు డిస్టిక్, తాడూరు మండలం విలేజ్. నార్మల్గా క్రికెట్ ఆడుతుంటే మా ఊర్లో అన్న వాళ్ళు నాగర్ కర్నూలు ఒక క్యాంప్ ఓపెన్ చేస్తే వాళ్ళు కొంచెం ఇంట్లో వచ్చి చెప్పారు, ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మంచిగా ఉంటుందని మా బావ మా అన్న వాళ్ళు కూడా చెప్పారు. సో అట్లా క్యాంప్లో జాయిన్ అయినా. ఆ తర్వాత ఒక టోర్నమెంట్ అండర్-14 ఒక టోర్నమెంట్ ఆడి అందులో మంచి పర్ఫార్మెన్స్ చేస్తే మా కోచ్ శ్రీహరి అన్న అన్న మా అమ్మ కాంటాక్ట్ అయ్యి చెప్పిండు, ఇట్లా మంచిగా ఉంటుంది, మంచిగా ప్రాక్టీస్ చేస్తే మంచిగా ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తే సో మా మమ్మీ చెప్పి జాయిన్ చేసింది. సో నేను అక్కడ ఒక 2 years ప్రాక్టీస్ చేసిన. అన్న మళ్ళీ 3 years వెళ్ళినాక మా కోచ్ నిరంజన్ అన్న ఉండే, అన్నతో 2 years స్పెండ్ చేసి మంచి క్యాంప్లో ప్రాక్టీస్ చేసిన. 10th మా అమ్మ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్లో మంచి కాలేజీలో జాయిన్ చేస్తా, క్రికెట్ అనే ఆపేయని చెప్తే సో నేను కూడా ఆపేద్దాం అనుకున్నా. ఆ తర్వాత మా ఉమ్మడి జిల్లాలో ఇంట్రా డిస్ట్రిక్ట్ మ్యాచెస్ పెట్టారు. సో అవి ఆడదామని ఫిక్స్ అయ్యి ఆడినా. అందులో అండర్-19లో టాప్ బౌలర్ వచ్చిన. సో ఆ తర్వాత మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ రాజశేఖర్ సార్ నన్ను అప్రోచ్ అయ్యి, మీకు ఇంటర్లో కాలేజ్ అన్నీ మేమే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, అకామిడేషన్ ఫుడ్ అన్నీ మేమే 2 yearsకి ఇంటర్ మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగా అని చెప్పారు. సో ఆ తర్వాత నేను మా మమ్మీని కొంచెం కన్విన్స్ చేసేసరికి మా మమ్మీ ఈ 2 years జాయిన్ అయి చేసుకోవాలని చెప్పేసరికి సో ఈ 2 years అక్కడ ఉండి మంచి క్రికెట్లో మంచిగా ఎదగాలని చెప్పి ఫిక్స్ అయ్యి వెళ్ళిన. ఆ తర్వాత అక్కడ మా కోచ్ అబ్దుల్లా సార్, ముక్తార్ సార్ వాళ్ళ కింద మంచి ప్రాక్టీస్ చేసి 2-day లీగ్స్ ఆడిన. 2-day లీగ్స్లో మా డిస్ట్రిక్ట్ నుంచి 8 matches ఆడి 16 wickets తీసిన. సో ఆ తర్వాత అండర్-19 వినోద్ మన్కన్ స్టేట్ ప్రాబుల్స్ సెలెక్ట్ అయినా. ఆ తర్వాత అందులో ఇంజురీ అయినుండే, సో ఆ ప్రాబుల్స్ అక్కడ అయిపోయినా. లక్కీగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, నా లక్ వల్ల సో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నన్ను పిక్ చేశారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్లో ఉన్నా నేను కూడా. ఎందుకంటే మా డిస్ట్రిక్ట్ నుంచి ఇంకా చాలామంది ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, నన్ను ఇంత ఎంగేజ్లో పిక్ చేస్తారని నేను అనుకోలేదు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ నన్ను పిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు లైఫ్లో ఇప్పుడు క్రికెట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న తర్వాత లైఫ్లో జరిగినటువంటి స్ట్రగుల్స్ ఏంటి? నువ్వు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసావు? ఫస్ట్ క్రికెట్ స్టార్ట్ చేయముందుకే మా నాన్న 2019లో చనిపోయారు. అక్కడే మాకు చాలా డౌన్ అయిపోయినాం, ఫైనాన్షియల్గా చాలా లో అయిపోయినాం. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళ అన్న మా మామ మమ్మల్ని ఫుల్ సపోర్ట్ చేసిండు. సో మాకు ఏమన్నా మా మామయ్య చూసుకున్నాడు, అట్లే మేము కంటిన్యూ అయినాం. తర్వాత ఒక 2 years బ్యాక్ నేను 10thలో ఉన్నప్పుడు మా మామయ్య కూడా చనిపోయిండు. ఆ తర్వాత మేము అప్పుడు ఇంకా చాలా స్ట్రగుల్ అయినా. ఫైనాన్షియల్లో కూడా మా అమ్మ కూడా చాలా కష్టపడింది నన్ను మా అన్నయ్యని చదివేయడానికి కూడా మమ్మీ చాలా కష్టపడ్డది. ఆ తర్వాతనే ఫిక్స్ అయినా మా అన్నయ్యకి మా మమ్మీకి నేనే అండగా ఉండి వాళ్ళని చూసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయినా. అందుకే నేనేం వర్క్ చేసినా కష్టపడాలని చెప్పి రెండిట్లో క్రికెట్లో కానీ స్పోర్ట్లో కానీ స్టడీస్లో కానీ చాలా హార్డ్ వర్క్ చేసిన. అందుకే ఈ స్టేజ్ ఉందని చాలా హ్యాపీగా ఫీల్. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అనేది, అంటే మిగతా అన్ని టీమ్స్ ఉన్నాయి కానీ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అనేది హైదరాబాద్ బ్రాండ్ నేమ్ని ఒక హిస్టారిక్ నేమ్ అది హైదరాబాద్ అని. సో దీని నుంచి రిప్రజెంట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. ఇది నాకు తెలిసి ఈ టీమే ఫ్రాంచైజీ కూడా హైయెస్ట్ బిడ్ ఫ్రాంచైజీ. సో ఇంత పెద్ద టీం నుంచి నేను నా ఫస్ట్ ఇయర్లోనే ఈ టీంతో పాటు ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. మా ఫ్రాంచైజ్ ఓనర్స్ కానీ మా కోచెస్ కూడా చాలా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ప్రాక్టీస్ కూడా మంచిగా చేపిస్తున్నారు. నాకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను ఈ టోర్నమెంట్ అయ్యేలోపు చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలని
ఖచ్చితంగా గెయిన్ చేసుకోవాలనుకుంటున్నాను. దెన్ అభిజిత్ రెడ్డి కెప్టెన్సీ గురించి ఇప్పుడు ఆల్రెడీ టీంలో కలిసిపోయారు, కొన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ మ్యాచ్లకు వెళ్తున్నారు, బాండింగ్ ఎలా ఉంది? అభిజిత్ రెడ్డి ఎలా లీడ్ చేస్తున్నారు? చాలా బాగుంది సార్. అన్న కూడా చాలా ఫ్రీగా ఉంటున్నాడు, అందరితో మింగిల్ అయ్యి మంచిగా మాట్లాడుతున్నాడు. అందరు టీంలో ఉన్న వాళ్ళు కూడా, నాకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి మా టీంలో ప్రణవ్ వర్మ అని ఒక అన్న ఉన్నాడు. అన్న కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అన్న దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నాడు. అన్న కూడా చాలా కొన్ని టిప్స్ చెప్తున్నాడు, ఏదర్ బౌలింగ్లో కానీ గేమ్లో కానీ చాలా టిప్స్ చెప్తున్నాడు, చాలా బ్యాక్ చేస్తున్నాడు. టీంలో ఇంకా అన్న వాళ్ళందరూ, గణేష్ అన్న మెయిన్గా, నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద అంటే అలోన్గా వచ్చి ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం. గణేష్ అన్న నన్ను చాలా బ్యాక్ చేస్తున్నాడు. అన్న కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. అన్న లేకపోతే నేను అంటే ఇన్ని రోజులు ఇక్కడ సర్వైవ్ కాకపోతుంటే అన్ననే నాకు అన్ని ఫీల్డ్లో అన్న హెల్ప్ చేస్తున్నాడు. కోచెస్తో కానీ అన్ననే నన్ను ఇంటరాక్ట్ చేసి మంచిగా, అన్న కూడా స్పెషల్గా థ్యాంక్స్. ఓకే. సో ఇప్పుడు ఒకనొక టైంలో మీ మదర్ నిన్ను క్రికెట్ ఆడించడం కోసం చాలా కష్టపడింది, ఇంటి పక్క నుంచి చాలా వాళ్ళు అది ఇదని మాటలు చెప్తారు, క్రికెట్ ఎందుకు, క్రికెట్ కెరీర్ కాదని చెప్తుంటారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్టేజ్లో, గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న తర్వాత ఎలా అనిపిస్తుంది, బయట నుంచి ఎలాంటి ప్రశంసలు వస్తున్నాయి? నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనలే, కానీ నేను 10th చదువుతున్నప్పుడు క్రికెట్ని కంటిన్యూ చేస్తుంటే మిగతా వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా కానీ కొంతమంది మా మమ్మీకి ఫోన్ చేసి కానీ కొంచెం భయపెట్టారు, వాడు స్టడీస్ కాకుండా క్రికెట్ అని పోతున్నాడు, సో కొంచెం జాగ్రత్త చూసుకో అని చెప్పి మా మమ్మీని చాలా భయపెట్టారు. మా మమ్మీ కూడా నాతో వచ్చి కొన్నిసార్లు అన్నది, ఇట్లా క్రికెట్ ఎందుకు ఆపేయి, ఇంత స్టడీ మంచిగా చదువుకో, క్రికెట్ ఎందుకని అన్నది. నేను అప్పుడు అనుకున్నా, కానీ తర్వాత మళ్ళీ గట్టిగా ఫిక్స్ అయ్యి క్రికెట్లో మంచిగా ఎదిగి మంచి ఈ స్టేజ్కి వచ్చిన. ఇప్పుడు అప్పుడు అట్లా అన్న వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ మా మమ్మీకి అందరు కాల్ చేసి కానీ కాంటాక్ట్ అయ్యి కానీ మిగతా అందరూ ఇప్పుడు మంచి ఒక స్టేజ్లో ఉన్నారని చెప్పే వరకు మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను మా మమ్మీ హ్యాపీనెస్ చూడాలనుకుంటున్నాను, ఇంకా ఇంటికి వెళ్ళాను. ఓకే, నువ్వు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ కదా, సో ఎందుకు బౌలింగ్ వైపు ఎందుకు వచ్చావు, అంటే లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు వచ్చావు? అంటే ఫస్ట్లో నేను నార్మల్ అంటే చిన్న ఏజ్లో టెన్నిస్ బాల్ ఆడినప్పటి నుంచి బౌలర్గానే ఉన్నాను, ఫాస్ట్ బౌలర్ లాగా నార్మల్ బౌలింగ్ వేస్తున్నాను. తర్వాత మా కోచ్ మీట్ అయిన తర్వాత నన్ను ఒకసారి బౌలింగ్ వేయించింది నెట్స్లో స్టార్టింగ్ వెళ్ళినప్పుడు. సో కొంచెం మంచి బౌలింగ్లో కొంచెం ఇంకా మంచిగా ఉందని చెప్పి నన్ను స్పిన్లో ఇంకా మంచిగా, అంటే మా క్యాంప్లో స్పిన్నర్స్ లేరని చెప్పేసి టీంలో, మా డిస్ట్రిక్ట్ టీంలో స్పిన్నర్స్ ఎవరు లేరని చెప్పేసి నన్ను మా కోచ్ స్పిన్నర్ కామని చెప్పిండు. సో నేను అప్పుడు నేను ఇంకా జడేజా, సురేష్ రైనాని నా ఐడియల్గా చూసుకున్నా. సో వాళ్ళు కూడా స్పిన్నర్సే కదా అని చెప్పి, సో వాళ్ళని కొంచెం మ్యాచెస్ అవుతున్నప్పుడు వాళ్ళ స్టైల్ కానీ వాళ్ళ లెన్స్, వాళ్ళ మైండ్ సెట్ కొంచెం చూసి అందులోనే అవే నేను అప్లై చేసుకు స్పిన్నర్ అయిపోయాను. అట్లా. ఓకే, చిన్నప్పుడు మీ ఫాదర్ చనిపోయిన తర్వాత ఫైనాన్షియల్గా క్రైసిస్ ఎదుర్కొన్నారన్నారు, తర్వాత మీకు ఎవరు బ్యాకప్ ఇచ్చారు, మీకు పుష్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఈ స్టేజ్ వరకు రావడానికి ఎంత హెల్ప్ చేశారు? మా మామయ్య, మొత్తం మా మామయ్యనే. మా నాన్న ఎంత మా ఫైనాన్షియల్ కానీ మా ఫ్యామిలీకి మొత్తం హెల్ప్ చేసింది మా మామయ్యనే. కానీ ఇప్పుడు మా మామయ్య లేడు, చాలా ఇప్పుడు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఈ టోర్నమెంట్ నీకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, ఒక మంచి ప్లాట్ఫామ్, ఈ మెగా లీగ్. దీన్ని దాదాపు చాలామంది చూస్తుంటారు, ఒక జియో హాట్స్టార్ లాంటి దాంట్లో లైవ్ వస్తూ ఉంటుంది, చాలామంది బీసీసీఐకి సంబంధించిన వాళ్ళు చూస్తూ ఉంటారు. సో ఈ ప్లాట్ఫామ్ దీన్ని ఏ విధంగా నువ్వు ఉపయోగించుకోవాలనుకుంటున్నావు? నేను ఇప్పుడు టీంలో యంగెస్ట్ ప్లేయర్ కాబట్టి ఎక్కువ ఛాయిస్, టీంలో ఛాయిస్ కంటే కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ఆ తర్వాత నా ఫ్యూచర్లో నాకు తర్వాత ఈ 2 డే లీగ్స్లో ఈ ఎక్స్పీరియన్స్ అంతా అందులో పెట్టి తర్వాత అండర్-19 స్టేట్ ఆడాలనుకుంటున్నాను. సో అదే నా ఎయిమ్ ఉంది ప్రజెంట్ అయితే. ఇప్పుడు టీంలో నేను టీంతో పాటు డైలీ ట్రావెల్ చేసి ప్రాక్టీస్లో ఉన్నప్పుడు అందరిని అడిగి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని నెక్స్ట్ అండర్-19 స్టేట్ ఆడాలని. దెన్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్, కోచెస్ ఎలా ఉన్నారు? అందరూ మాకు చాలా, మేము ఎవ్రీ టైం డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ని అంటే అన్న వాళ్ళు చెప్తుంటారు డిస్ట్రిక్ట్ ప్లేయర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఏమి ఇయ్యరు అని అంటున్నారు, కానీ మాకైతే అసలు వీరికి వచ్చినప్పటి నుంచి మాకు ఏ లోటు లేకుండా మా ఫ్రాంచైజ్ ఓనర్స్ మాకు మంచి అకామిడేషన్ ఇచ్చారు హోటల్లో. సో మాకైతే ఏం ఇబ్బంది లేకుండా ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ప్రాక్టీస్ టైంకి క్యాబ్స్ పంపించడం కానీ మాకైతే ఏం ప్రాబ్లం లేకుండా మా ఫ్రాంచైజ్ ఓనర్స్ చాలా మంచిగా చూసుకున్నారు. టైం టు టైం మాకు గ్రౌండ్లో లేట్గా ప్రజెంట్ కాకుండా టైం టు టైం మాకు వెహికల్స్ పంపిస్తున్నారు అటెండ్ చేయడానికి ప్రాక్టీస్. దెన్ నెక్స్ట్ ఈ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్గా నిలబెట్టడానికి దానికోసం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం?
అయితే డే అండ్ నైట్ అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం, హార్డ్ వర్క్ చేస్తున్నాం. కన్ఫర్మ్ అయితే ఛాంపియన్స్ ఉంటామని. ఈ ఛాంపియన్స్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఖచ్చితంగా ఛాంపియన్స్గా నిలబడతారని నేను కోరుకుంటున్నాను. ఓకే, దెన్ మీ టీమ్ స్లోగన్ ఒకసారి నీ నుంచి చెప్పాలంటే వినాలని ఉంది. 6 మార్క్స్ సిటీ మార్క్. మరొకసారి 6 మార్క్స్ సిటీ మార్క్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చూసాం కదా, చిన్నప్పటి నుంచి తను క్రికెట్ వైపు వెళ్తున్నటువంటి టైంలో తన తండ్రి పిలిచారు. తండ్రి చనిపోయిన తర్వాత మేనమామ హెల్ప్ చేశారు. ఆయన కూడా ముచ్చిన తర్వాత అతని కుటుంబంలో చాలా విషాదాలు నెలకొన్నాయి. కానీ ఎప్పుడు కూడా కుంగిపోకుండా తన తల్లి ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళినటువంటి గూడెల్లి జశ్వంత్ ఈ స్టేజ్ వరకు వచ్చారు. ఈ ప్లాట్ఫామ్ అండ్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ ఛాంపియన్స్గా నిలబెట్టేందుకు తాను కృషి చేస్తానని చెప్తున్నాడు. కెమెరామెన్ నవీన్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.